ఒక చిన్న గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. తమ గ్రామంలో సరైన పని దొరకక జీవితం కష్టంగా మారడంతో వాళ్లు ఉద్యోగం కోసం నగరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నగరానికి చేరుకున్నవారు ఒక వ్యాపారి వద్దకు వెళ్లి, సార్, దయచేసి మాకు ఏదైనా పని ఇవ్వగలరా అని అడిగారు. వ్యాపారి చిరునవ్వుతో చెరో బెంబూ బుట్ట ఇచ్చి, నా తోటలో ఉన్న బావి నుండి నీళ్లు తోడి తెల్లారే లోపల మొక్కలకు నీళ్లు పోయండి అని ఆదేశించాడు. సోము తనలో తాను అనుకున్నాడు, ఈ బుట్టతో నీళ్లు తోడితే అవి కింద కారిపోతాయి. ఎంత మూర్ఖపు పని ఇది అని చెప్పుకుని నిద్రపోయాడు. కాని రాము మాత్రం వ్యాపారి మాటను గౌరవించి రాత్రంతా నీళ్లు తోడుతూ కష్టపడ్డాడు. కొన్ని గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది. బుట్టలో బంగారు నాణేలు కనిపించాయి. రాము వెంటనే వాటిని వ్యాపారి వద్దకు తీసుకెళ్లి నిజాయితీగా అందించాడు. రాముని కృషి, నిజాయితీ చూసి వ్యాపారి ఎంతో సంతోషపడి అతనికి బహుమతులు ఇచ్చి శాశ్వత ఉద్యోగం కూడా ఇచ్చాడు. సోము తన అలసత్వంపై సిగ్గుపడి నిశ్శబ్దంగా తన గ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు.